బ్రోచర్ని విడుదల చేశారు. అందులో భాగంగా మన ఆత్మకూరు నియోజకవర్గంలో 28,927 మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో ఇప్పుడు త్వరలో మనకు ఈ ఏడాది ఈ తల్లికి వందనం కార్యక్రమంలో కూడా మనకు స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఓటర్ లిస్ట్ కౌన్సిలింగ్ కి మా పేరెంట్స్ తో పాటు వెళ్ళింది అమ్మాయి. అలా శాసనసభ్యుడిగా మన ప్రాంత రైతాంగానికి మన ప్రాంత ప్రజలకి మేలు చేయాలని చెప్పి చేసే ప్రయత్నంలో నేను ముందే చెప్పాను, 48 సంవత్సరాల రాజకీయ జీవితం, 74 ఏళ్ల వయసు. ఈ వయసులో ప్రయాణం క్షణం తీరిక లేదు, ఒక నిమిషం ఆగడం లేదు, 5 నిమిషాల విశ్రాంతి లేదు. కారు ఎక్కి తిరుగుతూనే ఉన్నాం, కాలికి బలపం కట్టుకుని తిరిగినట్టు. ఎవరి కోసం? దేనికోసం? ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళాభివృద్ధి కోసం. మహిళాభివృద్ధితో సాధించాలి ఈ రాష్ట్రాన్ని అని చెప్పి, మేలు కలగాలి అని చెప్పి, రైతాంగం, సంక్షేమం, అభివృద్ధి అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కదాన్ని కలిపి అందరం కలిసి నడవాలి అనే ఉద్దేశంతోనే ఎంత శ్రమకైనా ఊరుస్తున్నాం. మా సంగతి పక్కన పెట్టండి, ఏ రోజైనా ముఖ్యమంత్రి ఒక దగ్గర ఉన్నాడని మనం చూస్తున్నామా పేపర్లో, టీవీలో? ఈరోజు పశ్చిమ గోదావరి అంటారు, రేపు పోయి చిత్తూరు అంటారు, ఎల్లుండి పోయి విజయనగరం అంటాడు, శ్రీకాకుళం అంటాడు, ఇంకొక రోజు పోయి కృష్ణా జిల్లా అంటాడు. ఈ విధంగా ఒక్కరోజు తీరిక లేకుండా మనిషి ఆ వయసులో తిరుగుతున్నాడు, శ్రమిస్తున్నాడు అని అంటే ఆయనకి లేనిదేముంది? ఈరోజు 4వ దఫా ముఖ్యమంత్రి, 10 దఫాలు ఎమ్మెల్యే. ఇంత అనుభవం కలిగినటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ముఖ్యమంత్రిగా ఈయన కన్నా సీనియర్ ఎవరు లేరు. నరేంద్ర మోడీ గారు కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఉండి ఇవాళ ప్రధానమంత్రి అయ్యారు. అటువంటి కోవలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున శ్రమించి కష్టపడేది ఎవరి కోసం? ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం అని చెప్పి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మీ అందరి దగ్గర కూడా నేను కోరుకునేది, సహకరించండి, సమీక్షించండి. 2 సంవత్సరాల ప్రగతి నేను మీ ముందే పెట్టాను, ప్రతి కార్యక్రమాన్ని మీకు వివరించాను. ఒక్కసారి మననం చేసుకోండి, గుండెల మీద చేయి వేసుకొని రాత్రి ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకుందా లేదా? ఒకసారి విశ్వసించండి. మీరు ఆలోచించి విశ్వసించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించండి, కూటమి నాయకత్వాన్ని బలపరచండి. చంద్రబాబు